ఒక ఎరుకుల మహాదేవప్ప ఇవాళ తెల్లవారుజామునే ఆత్మహత్య చేసుకునే వార్త విన్న తర్వాత ఇక్కడ నేను రావడం జరిగింది. పొద్దున చాలామంది స్థానికులతో నేను మాట్లాడాను, కార్యకర్తలతో మాట్లాడాను. వాడు కుటుంబ సభ్యుల దగ్గర పోయి అసలు ఏమైంది కనుక్కోమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు నాకు వారి వీడియో కూడా పంపించారు. వారి చనిపోయినటువంటి ఒక భార్య ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డుకు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళు కూడా వచ్చినాయి. మరి ఈరోజు ఇప్పుడు నీకు రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానన్న భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి, నాయకులు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కార్యకర్తలు గారు, మీరు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి. ఒక పార్టీ కోసం మీరు పోలీసులు ఉద్యోగం లేరు. ఏ విధంగా మీరు మారుస్తారండి ఎఫ్ఐఆర్? ఒక వర్షాన్ని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా? మన మంత్రి చెప్పని మారుస్తారా? ప్రజలు ఏం కావాలి ఈ యొక్క జిల్లాలో? తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు? ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్ననో వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని. అక్కడ కూడా ఎస్టీ లంబాడ, ఇక్కడ ఎస్టీఏ. అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు. ద్రౌపది ముర్ము మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం చెప్పాలి? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధమైనది, ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది, ఒక ఎస్టీ వర్గానికి సంబంధించింది. 45 సంవత్సరాలు మంచి భవిష్యత్తున ఓడిపోతే మళ్ళీ సార్ చేస్తాడు. అందుకైతే ఏముంది, దానికి వయసు ఉంది కదా, ఎందుకు చేశాడు అట్లా? ఇన్ని అబద్ధాలు సృష్టించి ఈరోజు నమ్మరాని అబద్ధాలు, ఎవరు నమ్మరిది. భార్య పొద్దునే చెప్పింది మాకు, ఈయన చనిపోయింది కేవలం మన బెదిరింపులకు అని చెప్పి. అంతకుముందు కూడా బెదిరించి తీసుకుపోయి కాంగ్రెస్ షాల్ కప్పాడు ఆయన మీద. పారిపోయి వచ్చి లేదే నేను బీజేపీ ఉండే, నేను బీజేపీ చేశాడు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, పోలీసు వారిని, ఎస్పీ గారిని చెప్పేసి మీరు రావాలి, ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడే రేఖా శర్మ గారు, మా ఎంపీ గారు వారు పోతున్నారు. పోస్ట్ మార్టం జరగాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది. ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారో ఇక్కడ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఎవరైతే దీన్ని ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది తప్పుడు సమాచారము, తప్పుడు ఎఫ్ఐఆర్. వాస్తవం ఆమె చెప్పిన మాట ఎఫ్ఐఆర్, ఆ మొదటి మాట ఎఫ్ఐఆర్ రికార్డెడ్, అది మీడియాలో రికార్డెడ్. కావాలని అందరికి మీరు చూపెడతాను మీడియాకు. ఈ రకంగా చేస్తున్నారు. అయితే మా కార్యకర్త, మా ఒక క్యాండిడేట్ వారి కుటుంబంలో పట్ల మాకు సంతాపం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి నేను వారి కుటుంబానికి 10 లక్షలు నేను వారికి సహకారంగా ముందు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. అయితే సహకారాన్ని, ఎందుకంటే బీద కుటుంబము పార్టీ నుంచి ఇస్తున్న పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీకు, కార్యకర్తలకు, నేతలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేది లేదు. ఎలక్షన్స్ అనేది ప్రజల ఒక ఆశీర్వాదం మీద ఉంటుంది.
కానీ ఇట్లా బెదిరించి ఎలక్షన్స్లో ఈ విధంగా బెదిరింపులు చేసి తొండి ఆటతో గెలిచే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసే పనే ఇదే. కాబట్టి నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, పోస్ట్ మార్టము ఈ ఎఫ్ఐఆర్ మార్చే వరకు జరగదు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకొని చూస్తాము, మేము ఇక్కడే ఉంటాము, ఏం చేస్తారు చేసుకోండి చెప్తున్నాను. అదే మాకు ఇక్కడ కాదు కదా. ముందు సైడ్ జరగదా అన్న దుమ్ము లేదు జరగ కొద్దిగా మీరు అన్న సైడ్ ఉండండి కొద్దిగా ప్లీజ్. బీజేపీ అభ్యర్థి బలవన్మరణకు పాల్పడడంతో కుటుంబ సభ్యుల్ని పరామర్శించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అట్లా మాట్లాడారు. సార్, ఈ యొక్క బలవన్మరణకు మొత్తంలో